ప్రస్తుతం 'మంచు మోహన్ బాబు' ఫ్యామిలీలో తండ్రి, కొడుకులు, అన్నదమ్ముల మధ్య గొడవలు పతాక స్థాయికైతే చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పోలీస్ కేసులు, కోర్టు ఆదేశాలు, ఇక బల ప్రదర్శనలు దాటి విషయం ఎక్కడికో వెళ్తుంది. ఈ గొడవలో ఈ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప' మూవీ నుంచి కూడా వైరల్ అయితే టాపిక్స్ వచ్చినాయి. ఈ సినిమాపై గొడవల ప్రభావం పడి 'కన్నప్ప' షూటింగ్ అయితే ఆలస్యంగా జరుగుతుందని, షూటింగ్ కూడా పోస్ట్‌పోన్ అయినట్లయితే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇంత జరుగుతున్న మంచు విష్ణు మాత్రం సినిమా దూకుడుగా అయితే ముందుకు తీసుకెళ్తున్నాడు. క్రేజీగా ప్రభాస్ నుంచి అయితే ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. దీని అప్డేట్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు చూస్తే మన ఛానల్ని, ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. మంచి మూవీ కంటెంట్ అయితే వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, మహాభారత్ సిరీస్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో అత్యంత భారీ బడ్జెట్తో కన్నప్పను మంచు ఫ్యామిలీ అయితే నిర్మిస్తుంది. ఆవాయ్ ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పథకంపై అయితే మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నార్త్ నుంచి సౌత్ వరకు దేశంలోని అన్ని పరిశ్రమలకు చెందిన యాక్టర్స్ని ఇందులో భాగం చేస్తూ ప్లాన్డ్గా వెళ్తున్నాడు విష్ణు. ఇక మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇంకా మెయిన్ కీలోడ్స్ అయితే లీడ్లో ఉన్నారు. ఇక ఈ క్యారెక్టర్ కూడా బాగుంటాయని అయితే చెప్తున్నారు. సినిమాపై హైప్ తగ్గకుండా టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఊపు తెస్తున్నాడు విష్ణు. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఎప్పుడూ అనౌన్స్ చేసింది. దీంతో ప్రభాస్ లుక్, గెటప్ ఎప్పుడెప్పుడు వస్తాయని అయితే ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. రీసెంట్గా తొలుత శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తారని అనుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ పాత్ర పోషిస్తున్నట్లయితే ఇటీవల చెప్తూ పోస్టర్ లుక్ రిలీజ్ అయితే చేశారు మూవీ యూనిట్ అయితే. ఇంకా దీంతో ప్రభాస్ పాత్ర ఏంటి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ సస్పెన్స్కు తెరదించుతూ రీసెంట్గా సోమవారం ప్రభాస్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. ది మైటీ రుద్ర అంటూ కన్నప్పలో ప్రభాస్ రుద్ర క్యారెక్టర్లు అయితే కనిపిస్తున్నట్లు తెలిపాడు. ఇక ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అని ప్రభాస్ పరిచయం చేశారు. చేతిలో కర్ర పట్టుకొని, నుదుటిన విభూతి రాసుకొని, ఒళ్ళంతా రుద్రాక్షలతో దర్శనమిచ్చాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ప్రభాస్ రుద్ర గెటప్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. నెటిజన్లు, డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఇక మిశ్రమంగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ లుక్ పోస్టర్పై డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్పై భారీ కామెంట్స్ చేస్తూ వైరల్ కూడా చేస్తున్నారు ఈ పోస్ట్ని. ఇది ఈ క్రేజీ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.